జీకే ఫిల్మ్స్ ఇన్ కొలాబరేషన్ విత్ Lionsgate and Optimum Productions వారు కింగ్ ఆఫ్ పాప్, అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ మరియు డాన్సర్ మైకేల్ జాక్సన్ బయోపిక్ ని మైకేల్ అనే పేరుతో రీసెంట్గా విడుదల చేశారు. ఈ చిత్ర ముఖ్య తారాగణం ఇలా ఉంది. జాఫర్ జాక్సన్ మైకేల్ జాక్సన్గా నటించాడు. జూలియానో క్రూవాల్డి బాల మైకేల్ జాక్సన్గా నటించాడు. కాల్మన్ డొమింగో మైకేల్ జాక్సన్ తండ్రి జో జాక్సన్ పాత్రను పోషించాడు. నియా లాంగ్ మైకేల్ జాక్సన్ తల్లి క్యాథరిన్ జాక్సన్ పాత్రను పోషించింది. మైల్స్ టెల్లర్ మైకేల్ జాక్సన్ అటార్నీ మరియు మేనేజర్ జాన్ బ్రాన్కా పాత్రను పోషించాడు. జోసెఫ్ డేవిడ్ జోన్స్ మైకేల్ జాక్సన్ పెద్దన్న జాకీ జాక్సన్ పాత్రను పోషించాడు. రయాన్ హిల్ జాక్సన్ ఫ్యామిలీలో మూడో కొడుకు టీటో జాక్సన్ పాత్రను పోషించాడు. జమాల్ హెండర్సన్ మైకేల్ జాక్సన్ మరో అన్న జెర్మైన్ జాక్సన్ పాత్రను పోషించాడు. జేలెన్ లిండన్ హంటర్ ద జాక్సన్ 5 బ్యాండ్లో లాస్ట్ మెంబర్ మార్లన్ జాక్సన్ పాత్రను పోషించాడు. జెసికా సూలా మైకేల్ జాక్సన్ చెల్లి లా టోయా జాక్సన్ పాత్రను పోషించింది. మైక్ మైయర్స్ సిబిఎస్ రికార్డ్స్ ప్రెసిడెంట్ వాల్టర్ యంటికాఫ్ పాత్రను పోషించాడు. లారెన్స్ టేట్ మోటౌన్ ఫౌండర్ బెర్రీ గార్డీ పాత్రను పోషించాడు. కెండ్రిక్ శాంసన్ లెజెండరీ రికార్డ్ ప్రొడ్యూసర్ క్విన్సీ జోన్స్ పాత్రను పోషించాడు. డియాన్ కోల్ లెజెండరీ ప్రమోటర్ డాన్ కింగ్ పాత్రను పోషించాడు. మైకేల్ జాక్సన్ జీవితంలో ఉన్న ఈ పాత్రల పర్సనల్ లైఫ్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మైకేల్ జాక్సన్ తండ్రి జో జాక్సన్ ఒక విఫలమైన రిథమ్ అండ్ బ్లూస్ గాయకుడు. ఆయన తన 10 మంది పిల్లలను సంగీత రంగంలోకి దింపాడు. అతను పిల్లల పట్ల చాలా స్ట్రిక్ట్ ఉండటమే కాకుండా అవసరమైతే కొట్టేవాడని ఆయన పిల్లలే తరువాత తెలిపారు. కానీ జో దాన్ని ప్రతిసారి తిరస్కరించాడు. అతను ద జాక్సన్ 5 అనే మ్యూజిక్ బృందాన్ని తన కొడుకులతో స్థాపించి దానికి మేనేజర్గా వ్యవహరించాడు. ఆయన మైకేల్ జాక్సన్ సోలో కెరీర్ కి కూడా మేనేజర్ గా పనిచేశారు. 1979లో మైకేల్ జాక్సన్ ఆ పదవి నుంచి ఆయనను తొలగించాడు. జో జాక్సన్ 2018లో మరణించారు. మైకేల్ జాక్సన్ తల్లి క్యాథరిన్ జాక్సన్ యెహోవా సాక్షి మరియు జో జాక్సన్ యొక్క రెండవ భార్య. ఈ జంట 1949లో వివాహం చేసుకున్నారు. వారికి 10 మంది పిల్లలు ఉన్నారు. ఆమె వయస్సు ఇప్పుడు 95 సంవత్సరాలు. జాన్ బ్రాంకా 2003లో బ్రాంకాను ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ ఆ తరువాత అతడిని మైకేల్ జాక్సన్ ఆస్తికి కార్యనిర్వాహకుడిగా నియమించారు. జాకీ జాక్సన్ కుటుంబంలో రెండవ సంతానం మరియు పెద్ద కుమారుడు. అతను ద జాక్సన్ 5 బృందంలో సభ్యుడిగా ఉండేవాడు. ఆ బృందం విడిపోయిన తరువాత కూడా తన గాన వృత్తిని కొనసాగించాడు. టీటో జాక్సన్ కూడా ద జాక్సన్ 5 బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. అతను ఇప్పుడు సోలో పెర్ఫార్మర్ మరియు రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఉన్నాడు. జెర్మైన్ జాక్సన్ కూడా ద జాక్సన్ 5 బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. అతను ఇప్పుడు సోలో ఆర్టిస్ట్. జాఫర్ జాక్సన్ తో సహా ఆయనకు 7 పిల్లలు ఉన్నారు. మెర్లాన్ జాక్సన్ ద జాక్సన్ 5 బృందంలో 5వ మరియు చివరి సభ్యుడు. అతను మైకేల్ జాక్సన్ కంటే 1 సంవత్సరం ముందు జన్మించాడు. బృందం విడిపోయిన తరువాత మెర్లాన్ జాక్సన్ సోలోగా పెర్ఫార్మ్ చేయడం కొనసాగించాడు. లా టోయా జాక్సన్ మైకేల్ సినిమాలో కనిపించిన మైకేల్ జాక్సన్ యొక్క ఏకైక సోదరి లా టోయా జాక్సన్. ఆమె జాక్సన్ కుటుంబంలో 5వ సంతానం మరియు మధ్య కూతురు. ఆమె సోలో క్యారియర్ ను కొనసాగించింది. 15 సంవత్సరాలలో 9 ఆల్బమ్స్ విడుదల చేసింది. వాల్టర్ యంటికాఫ్ మైకేల్ జాక్సన్ సోలో కెరీర్ కు మద్దతునిచ్చిన రికార్డ్ ఎగ్జిక్యూటివ్. ఆయన మైకేల్ జాక్సన్ వీడియోలను MTVలో ప్రసారం చేయడంలో సహాయపడ్డారు. ఈ విధంగా థ్రిల్లర్ ఆల్బమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్స్ ఆఫ్ ఆల్ టైమ్ అయ్యింది. ఆయన 2021లో మరణించారు. బెర్రీ గార్డీ జాక్సన్ 5 బ్యాండ్ ను తన మోటౌన్ లేబుల్ పైకి తీసుకున్నాడు. ఐ వాంట్ యు బ్యాక్ మరియు ABC వంటి ఈ బ్యాండ్ పాటల వెనుక అతనే ఉన్నాడు. క్విన్సీ జోన్స్ మైకేల్ జాక్సన్ సోలో కెరియర్ కు ఆర్కిటెక్ట్. ఆయన ఆఫ్ ద వాల్, థ్రిల్లర్ మరియు బ్యాడ్ వంటి పాటలను నిర్మించారు. ఆయన 2024లో మరణించారు. డాన్ కింగ్ ఒక లెజెండరీ ప్రమోటర్. ప్రముఖ బాక్సర్ మొహమ్మద్ అలీ ప్రసిద్ధ ఫైట్స్ ద రంబుల్ ఇన్ ద జంగల్ మరియు థ్రిల్లా ఇన్ మలినాను ఆర్గనైజ్ చేసింది ఇతనే. 1984లో ఆయన జాక్సన్ 5 బృందంతో కలిసి విక్టరీ కాన్సర్ట్ టూర్ ను రూపొందించారు. థ్రిల్లర్ అనే సోలో ఆల్బమ్ సూపర్ హిట్ అవడంతో మైకేల్ జాక్సన్ అప్పటికే ప్రపంచంలో అతి పెద్ద కళాకారుడిగా ఉన్నారు. అతని స్టార్డమ్ ఈ విక్టరీ టూర్ సక్సెస్ కి చాలా తోడైంది. ఇదే టూర్ లో మైకేల్ జాక్సన్ లెజెండరీ సింగిల్ వైట్ గ్లవ్ మరియు మూన్ వాక్ డాన్స్ విక్టరీ టూర్ కి మరింత సక్సెస్ ను చేకూర్చడంలో తోడయ్యాయి. ఈ క్యారెక్టర్స్ అందరూ మైకేల్ జాక్సన్ జీవితంలో భాగస్వాములు. మైకేల్ అనే బయోపిక్ లో ఎలా తమ పాత్ర
పాత్రను మైకేల్ జాక్సన్ జీవితంలో పోషించారో ఈ చిత్ర రూపంలో మనం చూడవచ్చు. ఈ సినిమా మైకేల్ జాక్సన్ చిన్నప్పటి నుంచి తన లైఫ్ ఎలా ఉండిందో అని చూపిస్తూ ఎలా కింగ్ ఆఫ్ పాప్ అయ్యాడో చూపిస్తుంది. మైకేల్ జాక్సన్ 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అందరికీ తెలిసిన ఒక సెలబ్రిటీ అయినా అతని స్ట్రగుల్స్ అతనికి ఉండేవని మనకి తెలుస్తుంది. ఆ స్ట్రగుల్ తన ఒంటరితనంతో కానివ్వండి, ఎంతో స్ట్రిక్ట్ గా వ్యవహరించే తన తండ్రితో కానివ్వండి, తన ఫ్యామిలీ బ్యాండ్ జాక్సన్ 5 నుంచి సపరేట్ అయ్యి తన సోలో ఆల్బమ్ విడుదల చేయడంలో కానివ్వండి, తను ఎంతో స్ట్రగుల్ చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ స్ట్రగుల్స్ తో పాటు అతని అద్భుతమైన డెసిషన్ మేకింగ్ కూడా అతను కింగ్ ఆఫ్ పాప్ అవడంలో చాలా తోడ్పడిందని తెలుస్తుంది. అతని తండ్రి జో జాక్సన్ సోలో క్యారియర్ కి ఎన్నడూ ఒప్పుకోడని తెలిసినా ఎలా తన ఈ నిర్ణయాన్ని తండ్రికి తెలిపాడు, ఎలా తన మేనేజర్ ని ఎన్నుకున్నాడు, తన సాంగ్స్ యొక్క వీడియోస్ తీయాలనే ఆలోచన మరియు వాటిని MTVలో ప్లే చేయాలన్న ఆలోచన, సామాజిక ప్రాబ్లమ్స్ ని హైలైట్ చేస్తూ తన సోలో మ్యూజిక్ ద్వారా ప్రేమను పంచాలన్న ఆలోచన, జాక్సన్ 5 బృందం నుండి పబ్లిక్లీ అనౌన్స్ చేసి విడిపోవడం, ఇవన్నీ అతని గుడ్ డెసిషన్ మేకింగ్ కి ఉదాహరణలు. ఇవన్నీ మనం మైకేల్ బయోపిక్ లో వీక్షించవచ్చు. మైకేల్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes. ఇంత సమయంలో మైకేల్ జాక్సన్ పూర్తి ఆత్మకథ చూపించడం కష్టం. సో ఇది అతను సూపర్ స్టార్ అయినంత వరకే చూపించి ముగిస్తుంది. ఇది ఒక మ్యూజికల్ బయోపిక్ అని చెప్పవచ్చు. మైకేల్ జాక్సన్ పాటలు, స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. ప్రేక్షకులు మైకేల్ జాక్సన్ ఔరాను ఫీల్ అవుతారు. మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే. మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ కాకపోయినా అతని జీవితంలో ఉన్న ఎమోషన్, మ్యూజిక్, స్టోరీ తమకి కదిలిస్తాయి. అందరూ యాక్టర్స్ చాలా నేచురల్ గా పెర్ఫామ్ చేశారు. జాఫర్ జాక్సన్ ని చూస్తుంటే అచ్చు మైకేల్ జాక్సన్ ని చూస్తున్నట్టే ఉంటుంది. అంతేకాకుండా జాఫర్ జాక్సన్ మైకేల్ జాక్సన్ పాత్రను ఎంతో నేచురల్ గా పోషించాడు. సేమ్ మైకేల్ జాక్సన్ లాగా స్టెప్పులు వేసి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఈ చిత్రానికి ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించాడు. మంచి దర్శకత్వం వల్ల సినిమాలో ఎలాంటి ఫ్లాస్ కానివ్వండి, లాగింగ్స్ కానివ్వండి కనపడవు. అందుకే దర్శకత్వానికి 100కి 100 మార్క్స్ వేయవచ్చు. మైకేల్ జాక్సన్ తన మ్యూజిక్ ద్వారా ఆడియన్స్ తో ఒక కనెక్షన్ ఏర్పరచుకునేవాడు. ఆ కనెక్షన్ ఏర్పడిన తరువాత ఒక మ్యాజిక్ క్రియేట్ అయ్యేది. ఆడియన్స్ ఒక ట్రాన్స్ లోకి వెళ్లేవారు. దీనికి తోడు తన డాన్సింగ్ స్టెప్స్ ఆడియన్స్ కి పిచ్చెక్కించేవి. తన లైవ్ పెర్ఫార్మెన్సెస్ లో సూపర్బ్ లైటింగ్, డ్రామాటిక్ ఎంట్రీ, అద్భుతమైన డాన్సింగ్ స్టెప్స్ వీటన్నింటిని సపోర్ట్ చేస్తూ తన మ్యూజిక్ ఉండేది. తన వీడియో ఆల్బమ్స్ కూడా అలానే అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చేటట్టు ఉండేవి. అతను పాడేది ఇంగ్లీష్ లో అయినా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా మైకేల్ జాక్సన్ కి, అతని మ్యూజిక్ కి మరియు డాన్సింగ్ స్టెప్స్ కి ఫ్యాన్ అయిపోయేవారు. మ్యూజిక్ కి భాషతో సంబంధం లేదు అని నిరూపించడానికి మైకేల్ జాక్సన్ మ్యూజిక్ ఒక పెద్ద ఉదాహరణ. ఈ సినిమా మిగతా డిపార్ట్మెంట్స్ లైక్ కెమెరా, కొరియోగ్రఫీ, స్క్రీన్ ప్లే, స్టోరీ అన్ని చాలా బాగా ఉన్నాయి. అందుకే ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 5 stars. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.